బీజేపీ ఆలోచనలో మార్పు వస్తోందా? తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి తీసుకుంటుందా? చంద్రబాబుకు తలుపులు తెరిచిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్డీఏకి సారథ్యం వహిస్తున్న బీజేపీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏని పునరేకించాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా గతంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉండి వివిధ కారణాలతో వెళ్లిపోయిన వారిని తిరిగి ఎన్డీఏ గూటికి చేర్చాలన్న ప్రయత్నంలో ఉంది. తెలుగుదేశం పార్టీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. కర్ణాటకలో జేడీఎస్ ఇటీవల ఎన్డీఏలో చేరింది. గతంలో ఇదే కూటమిలో ఉండేది. వివిధ కారణాలతో బయటకెళ్లింది. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్డీఏ గూటికి చేరుకుంది. మరోవైపు నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఎన్డీఏలో తిరిగి చేరింది. గతంలో నితీష్ కుమార్ ఎన్డీఏలో నమ్మదగిన నేత. కొన్ని కారణాల రీత్యా ఎన్డీఏకి దూరమయ్యారు. ఇప్పుడు బీజేపీకి దగ్గరయ్యారు. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు పంజాబ్లో అకాలీదళ్, మహారాష్ట్రలో ఉద్ధవ్లు సైతం ఎన్డీఏకి చేరువవుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చంద్రబాబును సైతం పిలుస్తున్నట్లు సమాచారం. ఏపీలో గతం కంటే పరిస్థితి మారుతోంది. వైసీపీ అత్యంత బలంగా ఉంది. గతంలో ఎటువంటి సర్వే వచ్చినా వైసీపీకి ఏకపక్ష విజయం దక్కేది. కానీ ఇటీవల బీజేపీ ఓ జాతీయ సంస్థతో ఏపీలో సర్వే చేపట్టింది. ఏపీలో వైసీపీదే విజయమని తేలింది. జగన్ ప్రభుత్వంపై ప్రజా అనుకూలత బాగా పెరిగిందని సర్వే తేల్చింది. దీంతో బీజేపీతో జట్టు కట్టాలని చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కూడా కేంద్రంలో అధికారం కోసం చంద్రబాబును కూటమిలోకి తీసుకొని వీలైనన్ని పార్లమెంట్ స్థానాలను ఎక్కువగా తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అటు జనసేన మిత్రపక్షంగా ఉంది. ఆ రెండు పక్షాలు ఏపీలో రాజకీయాలు నడపాలని బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదని బీజేపీ భావిస్తోంది. అందుకే ఇండియా కూటమిలోని కీలక రాజకీయ పక్షమైన జేడీయూను తమ వైపు తిప్పుకుంది. ఈసారి జాతీయ స్థాయిలో ఎన్డీఏ 400 పార్లమెంట్ స్థానాలు దక్కించుకొని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీయాలని చూస్తోంది. అందుకే నితీష్ కుమార్, చంద్రబాబు లాంటి నాయకుల అండదండలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. మొత్తానికైతే చంద్రబాబు విషయంలో బీజేపీ మెత్తబడినట్లేనని తెలుస్తోంది. ఇప్పటికే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఏపీలో పొత్తులపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 1-2 రోజుల్లో బీజేపీ ప్రత్యేక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.